ఈరోజు టూత్ విష్ 24/7 డెంటల్ హాస్పిటల్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ కాన్సెప్ట్ 24 గంటలు డెంటల్ సర్వీసెస్ మేము అందించడానికి ఈరోజు ఈ హాస్పిటల్ని లాంచ్ చేశామన్నమాట. సో ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతలు ఏంటి అంటే చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మీరు ఈ హాస్పిటల్లో చూడొచ్చు. అండ్ సిబిసిటీస్ కానీ, ఎక్స్రే మిషన్స్ కానీ, అండ్ డెంటల్ చైర్స్ కానీ, డెంటల్ మెటీరియల్స్ కానీ అన్నీ చాలా అడ్వాన్స్డ్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెంటల్ హాస్పిటల్కి వచ్చామనే ఫీలింగ్ కాకుండా దే కెన్ హ్యావ్ ఏ డెంటల్ మ్యూజియంని విజిట్ చేసేలాగా మేము దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో హాస్పిటల్కి వెళ్ళాలంటేనే జనరల్గా అందులోనూ పంటికి సంబంధించిన విషయాలంటే జనాలు చాలా భయపడతారు. అలాంటిది మేము ఎలాంటి భయాందోళన లేకుండా ఎన్వైర్న్మెంట్ని కూడా చాలా పేషెంట్ కంఫర్టబుల్ అండ్ పేషెంట్ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా ఈ ప్లేస్ని డిజైన్ చేశాము. సో మోర్ ఆఫ్ ఇట్స్ అన్ డెంటల్ ఆర్కిటెక్చరల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. సో ఎక్విప్మెంట్స్ వైజ్ కావచ్చు అండ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కావచ్చు, మా దగ్గర బెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 24 గంటలు అంటే పొద్దున 9 నుంచి సాయంకాలం 6-7 లోపల కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఐటీ పీపుల్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే మీ టైమింగ్స్కి అనుగుణంగా మీ ఓపీని బుక్ చేసుకొని మా హాస్పిటల్కి విజిట్ చేయొచ్చు. సో దీన్ని మేము ఈ రకంగా ఈరోజు ఓపెన్ చేసుకోవడం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. సో డెఫినెట్గా రౌండ్ ద క్లాక్ మేము పేరుకు తగ్గట్టు దీని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. అండ్ వీ హ్యావ్ అవర్ బెస్ట్ డాక్టర్ అండ్ మై కో-ఫౌండర్ డాక్టర్ రవిశంకర్ రాథోడ్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ విత్ ఎ గ్రేట్ టీమ్తో ముందుకు సాగుతోంది. సో ఇలాంటి ఒక హాస్పిటల్ స్థాపించేటప్పుడు చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో ఎక్విప్మెంట్ వైజ్ కావచ్చు, డెలివరీస్ వైజ్ కావచ్చు, లేదా సైట్లో కావచ్చు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు మేము ఈ హాస్పిటల్ని చాలా విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. సో మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి సపోర్ట్ మాకు ఇలాగే కంటిన్యూ అవ్వాలని, తొందరలోనే మేము ఇంకో పెద్ద బ్రాంచ్ని ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. సో డాక్టర్ శ్రవంతి గారు ఇందాక చెప్పినట్టు టూత్ విష్ ఇస్ ఓపెనింగ్ టుడే విత్ ఆల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. పర్టికులర్గా ఇది ఎందుకు చెప్తున్నాము అంటే స్కిల్ఫుల్ డాక్టర్కి ఒక మంచి ఎక్విప్మెంట్ కనుక ప్రొవైడ్ చేస్తే ఆయన ఇచ్చే అవుట్పుట్ అంతకంటే డబుల్ అవుతుంది. అది నమ్మే ఒక వ్యక్తిగా నేను ఎప్పుడు అడ్వాన్స్డ్ డెంటల్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్ పెట్టాలి. అలాంటి ఒక హాస్పిటల్లో చేసుకుంటే ట్రీట్మెంట్స్ కూడా సక్సెస్ రేట్ అనేది గణనీయంగా పెరుగుతుంది. సో ఆ విధంగా మేము ఆలోచించి చాలా మార్కెట్ అంతా డెంటల్ ఎక్విప్మెంట్స్ గురించి స్టడీ చేసి వీ హ్యావ్ బీన్ టు అదర్ కంట్రీ ఆల్సో టు చెక్ అబౌట్ ద డెంటల్ ఎక్విప్మెంట్స్. సో అలా స్టడీ చేసి అడ్వాన్స్డ్ ఏమున్నాయి, వాటిల్లోని ఫీచర్స్ ఏమున్నాయి, అది పేషెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది అని ప్రతిదీ చూసుకుని మరి మేము ఈ హాస్పిటల్లో ఇంక్లూడ్ చేసాము. సో అలాంటి ఒక అడ్వాన్స్డ్ డెంటల్ ఎక్విప్మెంట్లో హై డెఫినిషన్ సిబిసిటీ, ఇప్పుడు ఉన్న సిబిసిటీల్లో అడ్వాన్స్డ్ సిబిసిటీ మా దగ్గర అవైలబుల్గా ఉంది. బికాస్ 3D ఇమేజింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడున్న కాలంలో డెంటల్ ట్రీట్మెంట్స్కి చాలా అవసరం. చాలా వరకు డెంటల్ హాస్పిటల్లో ఈ 3D ఇమేజింగ్ సిస్టమ్ అనేది ఉండదు. బయటికి అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా క్లినిక్కి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి ఆ ఎక్స్రే తీసుకుని హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్లో ట్రాఫిక్ని ఫేస్ చేయడం కానీ, ఆ పెయిన్ని బేర్ చేస్తూ పేషెంట్ బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం కానీ అవన్నీ కరెక్ట్గా ఉండదని మేము అనుకున్నాం. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా ఈ 3D సిబిసిటీని మేము ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాము అని అంటే, ఒక్కసారి పేషెంట్ వాకిన్ అయిన తర్వాత అతను ఏ టెస్ట్ కోసం కానీ లేకపోతే ఏ డయాగ్నోస్టిక్ థింగ్ వల్ల కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం రాదు మా దగ్గర. అలాగే చైర్స్ కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఈజీగా కూర్చునే విధంగా, ఈజీగా మళ్ళీ లేచే విధంగా మా డెంటల్ చైర్స్ ఉంటున్నాయి. దీస్ 3-fold chairs help old people in such a way they don't feel that pressure on their knees. చాలా చక్కగా కూర్చుని చాలా చక్కగా ట్రీట్మెంట్ చేసుకొని ఈజీగా మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యి లేచి నిలబడి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఒక డెంటల్ చైర్ ఎక్విప్మెంట్స్ మేము ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇదొకటే కాదు, యూస్ చేసే హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి, యూస్ చేసే మెటీరియల్స్ దగ్గర నుంచి మేము అన్నీ కూడా అడ్వాన్స్డ్ చేసుకొని మరీ వెళ్తున్నాం. అలాగే ఇదొకటే కాకుండా డాక్టర్స్ విషయంలో కూడా
మేము చాలా కేర్ తీసుకుని సీనియర్ మోస్ట్ డాక్టర్స్ హూ ఆర్ స్కిల్ఫుల్ వాళ్ళ అసోసియేషన్తో మేము ఈ టూత్ విష్ని నడుపుతున్నాం. ఇది ఇక్కడితో ఆగకుండా ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము చాలా గాఢంగా నమ్ముతున్నాం. అలాగే ఈ ఒక్క ఏరియానే కాకుండా ఫ్యూచర్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలా విస్తరించి ప్రతి ఒక్కరికి మా విలువైన సేవలు మేము ఇస్తామని చెప్తున్నాను.